మెడిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి సిఐ జలేందర్ రెడ్డి సార్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. ఇప్పుడు రాత్రి అంబేద్కర్ నగర్లో 9:30కి ఒక అండర్డైల్ కాల్ రావడం జరిగింది. ఒక ఇంటి మీద దాడి చేస్తుంది, గొడవ అవుతుందని చెప్పేసి వెంటనే మా బీసీ వాళ్ళు పెట్రో వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిపోయే వరకే వాళ్ళకి నచ్చజెప్పి పంపించడం జరిగింది. కొంత దెబ్బలు తగిలి అంటే హాస్పిటల్కి పోమని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ పోలీస్ ఇంటర్వెన్షన్ తర్వాత కంప్లీట్ అయిపోయింది ఇష్యూ. తర్వాత మళ్ళీ పోలీస్ వాళ్ళు వచ్చినాక మళ్ళీ కొంతమంది వచ్చేసి మా వాళ్ళని కొట్టిండని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. అసలు గొడవకు మేజర్ బలమైన కారణాలు ఏం లేవు. వాళ్ళు ఏదో గృహప్రవేశం చేసుకుంటున్నారు, మాకు తెలియకుండా ఎందుకు కొన్నారు అనే ఉద్దేశంతో ఆర్గ్యుమెంట్ జరిగి గొడవ జరగడం జరిగింది. అక్కడ కారు అద్దాలు బలగొట్టడం, బస్సు మన బండి బలగొట్టడం, ఇంటి మీద రాలేయడం జరిగింది. కొంతమందికి 2-3 గాయాలు కూడా జరిగినాయి. దాని మీద మేము నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక 2-3 కస్టడీలోకి తీసుకున్నాం, మిగతా వాళ్ళని కూడా తీసుకుంటాం. మీరు అంటే సార్ వాళ్ళతో ఏం మాట్లాడి ఎఫ్ఐఆర్ కంప్లీట్ చేశారా? అంటే అరెస్ట్ చేస్తామంటున్నారా? ఏమంటున్నారు? ఇప్పుడు ఏదైతే ఈ ధ్వంసానికి పాల్పడ్డారో వీళ్ళని ఏం చేస్తామని చెప్తున్నారు? విషయం చెప్తాను. ఫస్ట్ బాధ్యులను ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని ఆల్రెడీ కొంతమందిని ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు మాకు ఇచ్చిన సమాచారం ప్రకారం. విషయం ఏంటంటే విష్ణుగౌడ్ అనే జర్నలిస్టు తన పక్క ఇంట్లో ఒక నైబర్పై దాడి చేస్తుంటే కొంతమంది అల్లరి మూకలు రాత్రి అతను న్యూస్ కవరేజ్లో భాగంగానే వీడియో తీయడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని అక్కడ పక్కన ఇంటి యజమాని ఆ దాడికి పాల్పడ్డ వాళ్ళ మీద పోలీసులు వచ్చిర్రు, చూసిర్రు. దానిపైన కేసు అయిపోయింది, కంప్లైంట్ పరస్పరం ఫిర్యాదులు చేసిండ్రు, అయిపోయిన తర్వాత ఇతను జర్నలిస్టు ఎట్లా వీడియో తీస్తాడు, ఈయన బాధ్యత ఎట్లా నిర్వర్తించిండు అని ఒక అక్కస్తోని రాత్రి 12 గంటల తర్వాత ఇంటిపై ఒక 20 మంది అత్యంత దారుణంగా దాడి చేసి ఇంటిని అంతా అద్దాలు పగలగొట్టి, కారు పగలగొట్టి, అతని డోర్ వస్తే మాత్రం అతన్ని చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. ఆ డోరు రాకపోయేసరికి వాళ్ళు సీసీ కెమెరాలు బయట ఉన్నాయని పగలగొట్టి దాడి చేసి వెళ్ళిపోయారు. అందులో కొంతమంది తెలిసిన వ్యక్తులు అతనికి ఉన్నారు, అక్కడ లోకల్ నాయకులకు సంబంధించిన వాళ్ళు అనుచరులు కొంతమంది ఉన్నారు. సో దానిపైన ఉదయం మార్నింగ్ రాత్రి జరిగిన సంఘటన పైన పోలీసులు వచ్చిర్రు, దాని మీద ఫిర్యాదు తీసుకున్నారు. ఇప్పటికే చాలామందిని కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మన జర్నలిస్ట్ యూనియన్ తరపున, టీయూడబ్ల్యూజే తరపున, మేడ్చల్ జిల్లా తరపున నేను జిల్లా సెక్రటరీగా ఇక్కడ లోకల్ జర్నలిస్టులకు మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. వస్తే వీళ్ళు అన్ని విషయాలు చెప్పారు. చెప్పిన తర్వాత ఇలాంటి సంఘటనలు మరోసారి జరగవద్దు అని దీనిపైన మేము పోలీసులకు గట్టిగా చెప్పడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా తప్పకుండా ఇలాంటి సంఘటనలు మేము జరగకుండా మళ్ళీ చూసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఇది మేము ఏదైతే ఫిర్యాదు చేసినామో ఆ ఫిర్యాదు పైన కఠినమైన చర్యలు, నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని అన్నారు. ఒకవేళ అలాంటిది ఏమైనా చేయకుంటే మాత్రం మేము తిరిగి ఉద్యమం చేస్తాం, దీనిపైన ధర్నాలు చేస్తాం, ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం, జర్నలిస్టులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. నిన్న రాత్రి ఏదైతే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్లో ఒక సంఘటన జరిగిందో ఆ సంఘటన చాలా హేయమైంది. కుటుంబ సభ్యుల ముందే భయభ్రాంతులకు గురి చేస్తూ విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక జర్నలిస్టు మీద దాడులకు పాల్పడాలని చూసినటువంటి వ్యక్తులను అక్కడ ఆస్తులు ధ్వంసం చేసిరు, ప్రాణాలను నష్టం చేసేటువంటి ప్రయత్నం చేసిరు. ఆ సంఘటనకు బాధ్యులైన వారిని, ఆ సంఘటన వెనుక ఉన్న వారిని కూడా ఖచ్చితంగా దర్యాప్తు జరిపి విచారణలో నిజాలను నిగ్గుదేల్చి ఖచ్చితంగా బాధ్యులైన వాళ్ళందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టులపైన దాడి ఇదే మొదటిది కాదు, ఇదే చివరిది కాదు. మేము విధి నిర్వహణలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు వాళ్లకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, అనుకూలంగా లేనప్పుడు ఒక రకంగా వ్యవహరించేటువంటి శైలిని వాళ్ళు మార్చుకోవాలి. ఈ అంశంతో జర్నలిస్టులు అందరూ కూడా ముక్త కంఠంతో ఒకే వేదిక మీదకి వచ్చి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా పోలీసుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అక్కడ ఏ చిన్న ఏమరపాటుగా ఉన్నా కూడా ఈరోజు కుటుంబం మొత్తం కూడా ఆగమయ్యేటువంటి పరిస్థితి ఉండే. దీని మీద మేడిపల్లి పిఎస్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ గారు ఒక సమాధానం ఇచ్చారు. అది నిజంగా కూడా అమలు చేస్తారా చేయరా చూద్దాం. కఠినంగా చర్యలు తీసుకోని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ధర్నా నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు నిజంగా కూడా వాళ్ళ ప్రమేయం లేదు అనుకుంటే ఖచ్చితంగా ఈ కేసు మాకు సానుకూలంగా స్పందించి మాకు సంఘీభావం తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటివరకు అయితే అందరూ కూడా రాజకీయ నాయకులు సంఘీభావం తెలపడానికి మాకు వస్తూ ఉన్నారు. ఈ సంఘటన వెనుక ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించి వారిని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేడిపల్లి మండల్ ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ తరపున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.